దేశంలోని పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను వెంటనే ఆపలేమని తెలిపింది సుప్రీంకోర్టు. ఓటర్ లిస్టుల ప్రక్షాళనను వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్స్ ని విచారించింది. అయితే పిటిషన్లపై విచారణ మాత్రం కొనసాగుతుందని చెప్పింది. ఎస్ఐఆర్ పై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. దేశవ్యాప్తంగా ఓటర్ లిస్టుల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఆపలేమని తెలిపింది. ఈ మేరకు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాలియా బాగ్చి ధర్మాసనం తీర్పిచ్చింది. అయితే పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని చెప్పింది. ఎస్ఐఆర్ పై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాలియా బాగ్చి ధర్మాసనం విచారణకు స్వీకరించింది. కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించింది. డిసెంబర్ 1వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ సిఈసి కేరళ ఎన్నికల కమిషనర్ను ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది. ఎస్ఐఆర్ విషయంలో కేరళ ప్రభుత్వం 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేదాకా ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని వేసిన పిటిషన్ పైనే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ 9 నుంచి 11 తేదీల మధ్యలో కేరళలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. So we told the Supreme Court that the booth level officers are in such high pressure that they are not able to complete their job. So that means that most of the voters will be excluded from the voters list. That is our fear. You please defer this particular process till the local body elections are over. Now what the Supreme Court said is that Election Commission will have to file a short reply to our allegations. So they have given 2 days time for the Election Commission to file the reply, and Supreme Court is going to hear our matter for interim order or whatever interim relief on the 2nd of December. తమిళనాడు నుంచి ఎస్ఐఆర్ కు అన్నాడీఎంకే పార్టీ మద్దతుగా అప్లికేషన్ సమర్పించింది. అధికార డీఎంకే సహా అన్ని పార్టీలు వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై విచారణను డిసెంబర్ 4కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. పుదుచ్చేరి నుంచి ప్రతిపక్ష నేత ఆర్ శివ వేరుగా పిటిషన్ వేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ కమిటీ ఎస్ఐఆర్ పై పిటిషన్లు వేసింది. ఈ పిటిషన్ పై విచారణ డిసెంబర్ 9కి వాయిదా వేసింది కోర్టు. అదే తేదీన స్కెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా విడుదల కావాల్సి ఉండడంతో అవసరమైతే గడువును పొడిగించవచ్చని చెప్పారు సిజేఐ సూర్యకాంత్. ఎస్ఐఆర్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఎలాంటి పక్షపాతం లేకుండా ఓటర్ లిస్టుల ప్రక్షాళన జరుగుతోందని చెప్పారు. విపక్షాలు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని అన్నారు రిజిజు. जो संविधान को नहीं मानते वही ऐसे बातें करेंगे. संविधान को जो भी मानते हैं वो हर सिस्टम, हर संस्था, हर प्रक्रिया और हर पद का गरिमा को ध्यान में रखते हुए ऐसा बात नहीं करेगा. ఎస్ఐఆర్ విషయంలో రాజకీయ పార్టీలు లేనిపోని భయాందోళనలు కలిగిస్తున్నాయని తెలిపింది ఈసీ. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటోంది.